ఎకరాలలోనే రైతు పంటలు నష్టం జరిగింది అకాల వర్షాల వల్ల అని చెప్పేసి ప్రభుత్వమే నివేదిక ఇచ్చింది. దానివల్ల 15,927 మంది రైతులు నష్టపోయారని చెప్పేసి ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. వాళ్ళకి 10,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, 5,000 ఇస్తారా, వాళ్ళని ఆదుకుంటారా, ఆదుకోరా, కనీసం సమీక్ష లేదు. ఆ సమీక్ష మీద మీరు భారతీయ జనతా పార్టీగా ప్రతిపక్షం అంటారు, రేపు మేము ఇక్కడ అధికారంలోకి వస్తున్నామంటారు, మీరు కొట్లాడరు, కనీసం గొంతెత్తరు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి రేపు ఏదన్నా మరి ఏకనాథ్ సిండేని తయారు చేసి పట్టుకపోతారా ఏంది మీరు? ఇలా భారతీయ జనతా పార్టీ సమానం చెప్పాలి. మరి రేపు ముఖ్యమంత్రి ముఖ్యం, ఎందుకంటే దేశంలో ముఖ్యమంత్రులు లేకపోయారు 8 సంవత్సరాల కాలంలో. మరి ఈ ముఖ్యమంత్రి కూడా లేకపోయే అవకాశం ఏమైనా ఉందా? తాడూరు సీనన్న మరి తొందరగా కిషన్ రెడ్డి గారి సమక్షంలో చేయనట్టుంది, మీరు అధ్యక్షుడు, అది కేంద్ర మంత్రి. మరి కిషన్ రెడ్డి గారు అడగండి, మీరు మాకు డౌట్ ఉంది కదా. మహారాష్ట్రలో జరిగింది, అంతకు ముందు గోవాలో జరిగింది, రమణ గారు చాలా రాష్ట్రాల్లో జరిగింది. రమణ గారు ఇప్పుడు బాలరాజు గారు మాట్లాడేవాడు కనీసం ఒక్క ప్రశ్న లేదు. మీరు నేను మాట్లాడేవాడు 10 ప్రశ్నలు వేసాను. దయచేసి ఒక్క నిమిషం. బాలరాజు గారిని మీరు మిమ్మల్ని బాలరాజు గారు మిమ్మల్ని ఉద్దేశించి ప్రశ్నలు అడుగుతున్నారు. సో మీరు సమాధానం అడుగుతా. ఇంకా సమయం ఉంది, మనం 1 అవర్ డిబేట్ చేయాలి. నేనేమంటున్నా అంటే బాలరాజు గారికి నేను ఒకటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ రోజు బీజేపీ పార్టీని మీరు వేసినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, అంటే మీరు కూలిపోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు ఎదురు చూస్తున్నారా? ఎప్పుడు ఇల్లు చేస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారా? సో ఆ రకంగా మీలో కనిపిస్తుంది భావన, ఇది కూలిపోతే బాగుండు, మేము ఏదో రకంగా మళ్ళీ వస్తే బాగుండు, ఈ ఏదో నెంబర్ గేమ్ లో మేము ఎక్కడన్నా ఫిట్ అవుతామా, మా ఎమ్మెల్యే చేజారిపోకుండా మా వాళ్ళు ఏమైనా ఆశ పెట్టి కాపాడుకుందామా అనే ఒక్కొక్కరుగా పోతున్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఇటువంటి కుయుక్తులు బనుతా ఉన్నారు బాలరాజు గారు. ఈ పొలిటికల్ సిస్టమ్ లో తెలియదు కాదు, తలబడిన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్. సో దాంట్లో మనము ఏ రకంగా మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటా ఉన్నాం. మేమేమంటున్నాం అంటే 5 ఏళ్ళు స్థిరమైన పాలన అందించాలి. తనకు తానుగా ఏమన్నా పొరపాట్లు చేసుకొని కూలిపోతే మాత్రం ఆ రోజున్న కరెంట్ అఫైర్స్ సిచ్యువేషన్ బట్టి కేంద్రంలో ప్రభుత్వంలో ఉంటాం కాబట్టి, గవర్నర్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి, ఆ రోజు నేషనల్ పార్టీస్ డెఫినెట్ గా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ నిర్ణయాలు జరుగుతాయి. కానీ ఆ జరగంది అభూత కల్పనలు, రేపు జరగబోయేదాన్ని ఊహించుకొని మాట్లాడడం అనేది తప్పు పద్ధతి. ఇక రెండోది మీరు అన్నారు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో, ఇదే బాలరాజు గారు ఏదైతే ప్రాంతానికి ఎంపీగా నాకు టికెట్ కావాలని అడిగినారో భువనగిరిలో, అక్కడ బూర నర్సయ్య గౌడ్ గారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా బీజేపీతో వారు లీడర్ల దగ్గరికి స్వయం కృషితో వెళ్ళి నవోదయ పాఠశాలని తీసుకురావడం జరిగింది, సెంట్రల్ స్కూల్ ని. బాలరాజు గారు ఒకసారి పోయి తనిఖీ చేయండి. ఎయిమ్స్ లాంటి వైద్య విద్యాలయము ఎక్కడ ఏ దేశంలో ఇయ్యనప్పుడే బీబీ నగర్ లో ఇచ్చి మనం కట్టినాం. దాని జాప్యానికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం. ల్యాండ్ ఎందుకు అలొకేషన్, ఏ డేట్లు మీరు క్షుణ్ణంగా చెప్తే నేను డాక్యుమెంటేషన్ తో సహా మేము ముందుకు వస్తాను. రెండోది బాలరాజు గారు నేను ఏమంటున్నా అంటే, తెలంగాణకు ఏం చేస్తాం అనేది విభజన చట్టంలో కూడా ఒక్క నిమిషం, తెలంగాణకు చాలా ఉన్నాయి. అప్పుడు యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి రాష్ట్ర పునర్విభజన సమయంలో చట్టంలో పొందుపరిచిన అంశాలు చాలా ఉన్నాయి. సరే, కొన్ని నెరవేరినాయి, ఇంకా నెరవేరాల్సిన కూడా చాలా ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, వారు ఇంకోటి అన్నారు, డబ్బులు ఇవ్వట్లేదు మాకు కేంద్రం సరిగా. అంటే ట్యాక్స్ డెవల్యూషన్ లో మీకు నీతి ఆయోగ్ చెప్పినట్టు మనం పర్సెంటేజ్ పెట్టుకున్నాం, 42% మనకు వస్తా ఉంది, మీరు తీసుకుంటా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇలా పెట్రోల్లో కానీ, మీరు అన్న రేషన్ బియ్యంలో కానీ, లేకపోతే కేంద్రంలో ఇప్పుడు గృహ నిర్మాణ పథకంలో కానీ, ప్రతి ఒక్క పథకంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంది. దాని లెక్కలు చేద్దామంటే మాట్లాడదాం. లెక్కలు గుండె గాబరా కాబట్టి జర తర్వాత మళ్ళా టైం ఇచ్చి చెప్తే నేను తీసుకొని వస్తాను. రెండోది నేను ఏమంటున్నా, రమణ గారు పొలిటికల్ వరకు కొత్త అంశాలు తెర మీదకి వస్తున్నాయి. అందుకే లాస్ట్ టైం గోదావరి జలాలకు సంబంధించి లాస్ట్ టైం లిస్ట్ ఇంకా చెప్పాలంటే